విమెన్కి ఫ్యాట్ అనేది ఎక్కువగా హిప్స్ దగ్గర, థైస్ దగ్గర స్టోర్ అయి ఉంటుందండి. దానికి ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ మనకి పెల్విక్ బోన్ అనేది యూజువల్గానే పెద్దగా ఉంటుందండి. అది చైల్డ్ బేరింగ్ కోసం, మనకి ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో అనుకూలంగా ఉండటం కోసం అది ఎనాటమికల్ స్ట్రక్చర్ అండి, అలాగే ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటంటే అండి, మనకి యూజువల్గా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యాట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదండి. థైస్ దగ్గర, హిప్స్ దగ్గర అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటంటే అండి, మనకి మామూలుగా జెనెటిక్గా వస్తుందండి. మన అమ్మకి కానీ, అమ్మమ్మకి కానీ పేర్ షేప్డ్ బాడీ అంటాం కదా, అలా ఉన్నా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదండి. మనం ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా అట్లా ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈవెన్గా జరగకుండా అలా స్టోర్ అయిపోయి ఉంటుందండి. సో ఇప్పుడు మేము చూపించే ఆసనాస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ ఫ్యాట్ అనేది అంటే ఒక పర్టికులర్ బాడీ పార్ట్లో తగ్గదండి. ఎప్పుడైనా ఓవరాల్ బాడీ టోన్ అవుతూ ఉంటుంది. అలాగే మీ థైస్ అనేవి టోన్ అయ్యి మీ లెగ్స్ అనేవి స్ట్రెంథెన్ అవుతూ ఉంటాయండి. సో ఎలాంటి ఆసనాస్ హెల్ప్ అవుతాయో చూద్దామా అండి. మ్యాట్ మీద ముందు మనం ఇలా నిల్చొని హ్యాండ్స్ రెండు మీ నడుము మీద పెట్టేసుకొని ఫస్ట్ మీ రైట్ లెగ్ తోటి ఇన్హేల్ చేస్తూ వెనక్కి తీసుకెళ్ళండి. ఎక్సేల్ చేస్తూ పైకి తీసుకొచ్చేసేయండి. ఇన్హేల్ చేస్తూ వెనక్కి, ఎక్సేల్ చేస్తూ పైకి. ఇలా ఒక 10 టైమ్స్. రైట్ లెగ్ తోటి ఒక 10 టైమ్స్, లెఫ్ట్ లెగ్ తోటి ఒక 10 టైమ్స్ ఇలా చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే మీ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుందండి. అక్కడ ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అయిపోయి లెగ్స్ అనేవి టోన్ అవుతాయండి. నెక్స్ట్ ఆసన అండి, మనం ఉత్కటాసన అంటాము, చైర్ పోజ్. ఇలాగే ఉండి మీకు మోకాలు నొప్పి ఉందంటే లెగ్స్ కొంచెం దూరంగా పెట్టండి. ఇలాగా మోకాలు నొప్పి లేదు అని అనుకుంటే లెగ్స్ రెండు దగ్గరగా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకొని చైర్ పోజ్ అండి. ఇన్హేల్ చేస్తూ రెండు చేతులు పైకి లేపండి. హిప్ అనేది వెనక్కి వెళ్ళాలండి. ఇక్కడ మీ నీ అనేది మీ టోస్ క్రాస్ అవ్వకుండా చెక్ చేసుకోండి. హిప్ని వెనక్కి పుష్ చేస్తూ ఉండాలి. ఇలా మళ్ళీ ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళి ఎక్సేల్ చేస్తూ రిలాక్స్. ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస తీసుకుంటూ పైకి, వదిలేస్తూ కిందికి. వెరీ గుడ్. ఇలా ఒక 10 టైమ్స్ కానీ 20 టైమ్స్ కానీ మీ కంఫర్టబుల్ లెవెల్లో అండి. ఫస్ట్ మెల్లగా స్టార్ట్ చేయండి. తర్వాత మీకు అలవాటు అవుతూ ఉంటే నెంబర్ ఆఫ్ కౌంట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. వెరీ గుడ్. నెక్స్ట్ ఆసనం వచ్చేసి ఇలా తాడాసనాలో నిల్చోండి. దీన్ని తాడాసన అంటాము. ఇలా స్టిఫ్గా నిల్చొని మీరు రెండు లెగ్స్ ఇప్పుడు దూరంగా పెట్టండి. రైట్ లెగ్ని కొంచెం దూరంగా తీసుకొచ్చేయండి. లెఫ్ట్ లెగ్ని మీ కాలి వేళ్ళు అనేవి రైట్ లెగ్ టోస్ రైట్ సైడ్కి ఉండాలండి. లెఫ్ట్ లెగ్ టోస్ అనేవి లెఫ్ట్ సైడ్కి ఉండాలండి. కొంచెం దూరంగా పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ రెండు హ్యాండ్స్ ఇలా ఇంటర్లాక్ చేయండి. ఒక లాంగ్ డీప్ బ్రెత్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ చేయండి. ఇన్హేల్ చేస్తూ పైకి రండి, ఎక్సేల్ చేస్తూ కిందికి వెళ్ళండి. మీరు చేస్తూ ఉండండి. మీ బాడీలో మీకు ఎక్కడ స్ట్రెచ్ వస్తుందో మీకే తెలుస్తూ ఉంటుంది. మీ థై మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతూ ఉంటాయండి. బ్యూటిఫుల్ ఆసన అండి. థైస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా టోన్ అవుతాయండి అండ్ స్ట్రెంథెన్ అవుతాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీరే నోటీస్ చేస్తారండి బెనిఫిట్స్. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందికి వచ్చేసేయండి. ఇలా ఒక 10 to 15 టైమ్స్ చేస్తూ ఉండండి. ఇలా తాడాసనాలో నిల్చొని ఇప్పుడు రైట్ లెగ్ని వెనక్కి తీసుకొచ్చేసేయండి. రైట్ హీల్ అనేది మీ మడమ అనేది పైకి ఉండాలండి. ఓకే, రెండు హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసేసి ముందు అలా పెట్టేసుకొని ఒక లాంగ్ డీప్ బ్రెత్ తీసుకోండి. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. వన్ మోర్ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు బ్రీద్ ఇన్ చేసి బ్రీద్ అవుట్ చేస్తూ కిందికి వెళ్ళండి. మీ నీ అనేది మ్యాట్కి క్లోజ్గా తీసుకెళ్ళాలండి. రెండు నీస్ బెండ్ చేయాలి. అండ్ ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసేయండి. ఎక్సేల్ చేస్తూ మళ్ళీ కిందికి వెళ్ళండి. ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసేయండి. ఎక్సేల్, ఇన్హేల్. ఇలా ఒక 10 to 15 టైమ్స్ చేస్తూ ఉంటే మీకు ఈ థై దగ్గర ఎక్కడైతే స్టోర్ అయిన ఫ్యాట్ ఉందో అది మెల్లగా బర్న్ అవుతూ ఉంటుందండి, మెల్ట్ అయిపోతుందండి. ఇలా ఒక 10 to 15 టైమ్స్ రైట్ లెగ్ తోటి, దెన్ మీ డైరెక్షన్ చేంజ్ చేసి లెఫ్ట్ లెగ్ తోటి కూడా అలాగే ఒక 10 to 15 టైమ్స్ చేస్తూ ఉండండి. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందికి. ఇలా చేస్తూ ఉండండి. ఒక 15 days to 20 daysలోనే మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుందండి. మెల్లగా మీ లెగ్స్ అనేవి, థైస్ అనేవి టోన్ అవుతూ ఉంటాయి. ముందు మనం ఇలా మ్యాట్ మీద ఇలా కూర్చొని రెండు లెగ్స్ స్ట్రెచ్ చేసుకొని హ్యాండ్స్ రెండు సైడ్కి పెట్టేసుకోండి. మీ నీస్ పక్కన, థైస్ పక్కన కానీ. ఓకే, దీన్ని దండాసన అంటామండి. సీటెడ్ స్టాఫ్ పోజ్. మీ స్పైన్ అనేది స్ట్రెయిట్గా ఉండాలండి. ఎప్పుడైనా ఇలా హంచ్ చేయొద్దండి, అలా హంచ్ చేయకూడదు. ఎప్పుడైనా స్పైన్ అనేది స్ట్రెయిట్గా ఉండాలి. ఇప్పుడు మెల్లగా ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ చేయండి.
వెరీ గుడ్. ఇప్పుడు మీ లెగ్ని స్టిఫ్గా పెట్టండి. రైట్ లెగ్ని స్టిఫ్గా పెట్టేసి యాంకిల్ అనేది స్ట్రెచ్ చేయాలి. మెల్లగా ఇన్హేల్ చేస్తూ మీ రైట్ లెగ్ని పైకి లేపండి. ఎక్సేల్ చేస్తూ కిందికి, ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందికి. ఇలా 10 టైమ్స్ చేస్తూ ఉండండి. ఇలా రైట్ లెగ్ తోటి ఒక 10 టైమ్స్ అండ్ లెఫ్ట్ లెగ్ తోటి ఒక 10 టైమ్స్. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందికి. బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ డౌన్. ఇలా చేస్తూ ఉంటే కూడా మీ థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఈ సీటెడ్ పొజిషన్ నుంచి నెక్స్ట్ ఆసనాకి వెళ్తామండి. అనంతాసన అంటాము. ఇలా కూర్చొని మీరు ఒక సైడ్కి, ఎనీ సైడ్ అండి, మీరు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇలా పడుకోండి. మీ హ్యాండ్ చూడండి ఎలా పెట్టాలో. మీ అర్చేయి అనేది హెడ్కి సపోర్ట్గా పెట్టుకొని ఎల్బో మీద అలా పడుకోండి. పైన ఉన్న హ్యాండ్ని మీ చెస్ట్కి ముందు పెట్టేసుకోండి, సపోర్ట్ వస్తుంది. ఇలా ఒక సైడ్ పడుకున్న తర్వాత మీ పైన ఉన్న లెగ్ని స్టిఫ్గా పెట్టేసి నీ స్ట్రెయిట్గా ఉంచేసి మీరు సర్కిల్స్ డ్రా చేస్తూ ఉండాలి. ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేసి సర్కిల్స్ డ్రా చేస్తూ ఉండండి. నైస్ బిగ్ సర్కిల్స్ ఇట్లా డ్రా చేస్తూ ఉంటే క్లాక్ వైజ్ ఒక 10 చేయండి అండ్ యాంటీ క్లాక్ వైజ్గా కూడా ఒక 10 చేస్తూ ఉంటే మీ థై దగ్గర, హిప్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది కూడా మెల్ట్ అవుతుందండి. థైస్ మెయిన్గా ఏంటంటే టోన్ అవుతాయండి. హిప్స్ కానీ థైస్ కానీ టోన్ అవుతాయి. రిలాక్స్ చేయండి రైట్ లెగ్ని. అలాగే ఇంకొక సైడ్ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తిరిగేసి లెగ్స్ 2 స్టిఫ్గా పెట్టేయండి. పైన ఉన్న లెగ్ని నీ స్ట్రెయిట్గా పెట్టేసి మళ్ళీ సర్కిల్స్ డ్రా చేస్తూ ఉండండి. క్లాక్ వైజ్ ఒక 10, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 ఇలా చేస్తూ ఉంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుందండి. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మేము చూపించిన ఆసనాస్, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ థైస్ దగ్గర, హిప్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది మెల్ట్ అయిపోతుందండి. మంచి షేప్ వస్తుంది, టోన్ అవుతాయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హరి ఓం.